హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ అడుగుతున్నారు కదా ఈ మోడల్ బ్లౌజ్ని ఎక్కువ బ్రాడ్ రాకుండా, అది కూడా క్రాస్ కట్ బ్లౌజ్కి పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసి స్టిచ్ వేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ని కట్ చేయడం కోసం 1 మీటర్ లైనింగ్ తీసుకొని నీట్గా షింక్ చేసి ఐరన్ చేసుకున్నాను. శారీ ఏమో డార్క్ గ్రీన్ కలర్, బ్లౌజ్ ఏమో ఇలా మెంతి కలర్ అంటారు కదా, ఎల్లో కలర్లో కూడా చాలా బాగుంది ఈ కలర్ అయితే. బ్లౌజ్ పీస్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఒరిజినల్ క్లాత్కి హ్యాండ్స్కి ఇలా కట్ వర్క్ మోడల్ వచ్చారు. ఈ కట్ వర్క్ మోడల్ ఇచ్చినప్పుడు మనం లైనింగ్ని ఎలా అటాచ్ చేసుకోవాలో కూడా స్టిచ్ చేసేటప్పుడు చెప్తాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు. మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఈ మోడల్ ఎక్కువగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కే డిజైన్ చేస్తారు. నేనైతే క్రాస్ కట్ బ్లౌజ్కి ఎక్కువ బ్రాడ్ రాకుండా, అంటే ఈ క్లయింట్ చాలా సన్నగా ఉంటారు, ఇది 30 సైజ్ బ్లౌజ్. ఇంత చిన్న సైజ్ బ్లౌజ్కి మనం ఈ మోడల్ని డిజైన్ చేయాలి అంటే నెక్స్ బ్రాడ్ రాకుండా, అలాగే వీళ్ళ పర్సనాలిటీకి తగినట్టుగా మనం బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. అసలు స్కిప్ చేయొద్దు. మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మనకి ఆది బ్లౌజ్ అయితే ఇలా ఉంది. ఈ బ్లౌజ్ను కూడా మనం కట్ చేసి స్టిచ్ చేసిన బ్లౌజే. ఛానల్లో వీడియో కూడా ఉంది ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్లో క్రాస్ కట్ వస్తుంది, బ్యాక్ సైడ్ ఏమో ఇలా పాట్ నెక్ కావాలన్నారు. ఫ్రంట్ సైడ్ ఆల్రెడీ చెప్పాను కదా, ఈ డిజైనర్ నెక్ ఎక్కువ బ్రాడ్ రాకుండా కట్ చేసుకోవాలి. మన మెథడ్లో చెస్ట్ లూజ్ని మెజర్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా షోల్డర్స్ బ్రాడ్ రాకుండా ఈ విధంగా ప్లేస్ చేసి చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి చెక్ చేసుకోవాలి. చూసారా, కరెక్ట్గా 15 ఇంచెస్ ఉంది, అంటే 30 సైజ్ బ్లౌజ్ అనమాట. 4వ భాగం 7.5 ఇంచెస్. నెక్స్ట్ మనకి బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చూసుకుందాము. షోల్డర్ దగ్గర నుంచి క్రింది వైపున ఈ నడుము వరకు చెక్ చేసుకుందాం. ఇక్కడ బ్లౌజ్ పొడవు 12.5 ఇంచెస్ ఉంది. ఒక 1/2 ఇంచ్ పొడవు ఇవ్వమన్నారు, అందువల్ల పొడవు అయితే ఒక 1/2 ఇంచ్ పెంచుతున్నాను. 13 ఇంచెస్కి బ్లౌజ్ పొడవుని మార్క్ చేస్తున్నాను. చూసారా, 12.5 ఇంచెస్ ఉంది, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. 13 ఇంచెస్కి బ్లౌజ్ పొడవుని మార్క్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్, నడుం లూజ్ని తీసుకోవాలి. ఇక్కడ మనకి ఆది బ్లౌజ్ ఉంది కదా అని ఈ బ్లౌజ్ని ప్లేస్ చేసి అస్సలు కట్ చేయకూడదు. ఎందుకంటే ఈ బ్లౌజ్లో ఏదన్నా తప్పులు ఉన్నాయి, లేదా లూజ్ ఉంది, టైట్ ఉంది, ఏదైనా రిమార్క్స్ ఉంటే మనం కట్ చేసే బ్లౌజ్కి కూడా ఆ రిమార్క్స్ అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి ఆది బ్లౌజ్ నుంచి ఇలా కొలతలు తీసుకొని టేప్తో మనం బ్లౌజ్ని కట్ చేస్తే ఈ బ్లౌజ్ కంటే కూడా మనం కట్ చేసే బ్లౌజ్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట, ఫిట్టింగ్ అనేది. ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ 6.5 ఇంచెస్ ఉంది. ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసేటప్పుడు బ్లౌజ్ రాంగ్ సైడ్ బ్యాక్ పార్ట్ సైడ్ ఆర్మ్ హోల్ లూజ్ని షోల్డర్ దగ్గర ఖర్చుని వదిలేసి సైడ్ జాయింట్ దగ్గర స్టిచ్ వరకు చెక్ చేసుకోవాలి. మనకి ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ 6.5 ఇంచెస్ వచ్చింది. నెక్స్ట్ నడుం లూజ్ని చెక్ చేసేటప్పుడు హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి ఇలా టేప్ని ప్లేస్ చేసుకుంటూ కాజా బెల్ట్ని వదిలేసి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే కాజా బెల్ట్ పైకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి 25.5 ఇంచెస్ నడుం లూజ్ వచ్చింది కదా, 4వ భాగం తీసుకోవాలి. కరెక్ట్గా 6.5 ఇంచెస్కి ఒక్క పాయింట్ తక్కువ ఉంది, 6.5 ఇంచెస్కే మార్క్ చేస్తున్నాను. స్టిచ్ చేసేటప్పుడు అడ్జస్ట్ చేసుకుందాం, ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇలా ఆది బ్లౌజ్ నుంచి మెజర్మెంట్స్ తీసుకుని టేప్తో మీరు బ్లౌజ్ని కట్ చేయడం నేర్చుకున్నారనుకోండి, చాలా నీట్గా వస్తుంది బ్లౌజ్. అదే మనకిచ్చిన ఆది బ్లౌజు అసలు కుదరలేదు, భుజాలు జారిపోతున్నాయి, చంక దగ్గర లూజ్ వస్తుంది, ఇలా రిమార్క్స్ వచ్చిన బ్లౌజ్తో మీరు ఆ బ్లౌజ్ని ప్లేస్ చేసి కట్ చేశారంటే మనం కట్ చేసే బ్లౌజ్ కూడా అలానే వస్తుంది. కాబట్టి బ్లౌజ్ని ఇక్కడ లైనింగ్ మీద పెట్టేసి ప్రింట్ తీసినట్టుగా మార్కింగ్స్ ఇచ్చేసి కట్ చేశారంటే బ్లౌజెస్ ఎప్పటికీ కుదరవు. మీరు అలా నేర్చుకున్నారంటే మీకు టైలరింగ్లో గ్రోత్ అనేది ఉండదు. కాబట్టి టేప్తో మెజర్మెంట్స్ తీసుకొని ఈ మెథడ్లో బ్లౌజ్ని కట్ చేయడం నేర్చుకోండి, చాలా బాగుంటుంది ఫిట్టింగ్ అయితే. ఇక్కడ బ్లౌజ్ పొడవు 13 ఇంచెస్ కదా, ఖర్చు కోసం పై వైపున 1/2 ఇంచ్, క్రింది వైపున 1/2 ఇంచ్, టోటల్గా 14 ఇంచెస్కి బ్లౌజ్ పొడవుని మార్క్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ లూజ్ నాకు 7.5 ఇంచెస్, సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేశాను. నడుం లూజ్ 6.5 ఇంచెస్, డాట్స్ కోసం 1 ఇంచ్కి మార్క్ చేసి సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేశాను. ఈ మార్కింగ్స్ అన్నిటిని స్కేల్తో ఇలా నీట్గా కలుపుకోవాలి. ఇవన్నీ మీకు అర్థం అవడం కోసమే ఇలా మార్క్ చేసుకుంటే కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఫుల్ షోల్డర్ 5 ఇంచెస్ సరిపోతుంది మన మెథడ్లో, ఓకేనా. చిన్న సైజ్ బ్లౌజెస్కి ఫుల్ షోల్డర్ 5 ఇంచెస్, మీడియం సైజ్ బ్లౌజెస్కి 5.5 ఇంచెస్ నుంచి 5.5 ఇంచెస్ వరకు తీసుకోవాలి. పెద్ద సైజ్ బ్లౌజెస్కి 5.5 ఇంచెస్ నుంచి 6 ఇంచెస్ వరకు కూడా ఫుల్ షోల్డర్ తీసుకోవాలి, వాళ్ళ షోల్డర్ బ్రాడ్ని బట్టి, ఓకేనా.
ఇలా 5 ఇంచెస్కి మార్క్ చేసుకొని లోపలి వైపుకి మనం హ్యాండ్ అటాచ్ చేస్తాం కదా, ఖర్చు కోసం 1/2 ఇంచ్కి మార్క్ చేశాను. షోల్డర్ కరెక్ట్గా 2 ఇంచెస్ ఉంది, 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని మెడ పీస్ కోసం ఒక 1/4 ఇంచ్కి నా వైపుకి మార్క్ చేశాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్ డీప్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ మనం బ్లౌజ్ పొడవు 1/2 ఇంచ్ పెంచాము. బ్యాక్ నెక్ డీప్ క్రిందికి దించాలా లేదా 1/2 ఇంచ్ పైకి ప్లేస్ చేయాలా, ఇవి కూడా క్లయింట్ని అడిగాను. బ్లౌజ్ పొడవు దించారు కదా, బ్యాక్ నెక్ డీప్ కూడా దించమన్నారు. కాబట్టి 1/2 ఇంచ్ క్రిందికి దించేసి నెక్ వెడల్పు నాకు 2.5 ఇంచెస్ ఉంది, కరెక్ట్గా 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇలా బాక్స్ షేప్లో నీట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. మనకి ఇక్కడ ఖర్చుతో సహా షోల్డర్ 2.5 ఇంచెస్ అనమాట. మీరు పేపర్ క్యాన్వాస్తో నెక్ని డిజైన్ చేయాలి అంటే ఖర్చుతో సహా తీసుకోవాలి. బ్యాక్ సైడ్ మనకి పాట్ నెక్ చెప్పారు కదా, పై వైపు నుంచి 2.5 లేదా 2.35 ఇంచెస్కి మార్క్ చేశాను. క్రింది వైపు నుంచి కూడా 2.35 ఇంచెస్కి మార్క్ చేసుకొని లోపల వైపుకి ఇలా 1/4 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. క్రింది వైపున మాత్రం మీకు ఎంత బ్రాడ్ కావాలో ఆ బ్రాడ్ ఇచ్చేలా ఈ విధంగా పాట్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఓకేనా? పై వైపు నుంచి 2.35 కానీ 3 ఇంచెస్ కానీ, చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి పై వైపు నుంచి 2.35 ఇంచెస్ ఇచ్చాను. క్రింది వైపు నుంచి కూడా 2.35 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా పాట్ షేప్ని అయితే డ్రా చేశాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇటువైపు ఫుల్ షోల్డర్ 5 ఇంచెస్, చంక డౌన్ కూడా 5 ఇంచెసే తీసుకున్నాను. చిన్న సైజ్ బ్లౌజ్ ఆర్మ్ హోల్ లూజ్ చూసారా, 6.5 ఇంచెస్ అంటే చాలా తక్కువ కదా, అందువల్ల మనం ఈ ఆర్మ్ హోల్ డౌన్ని కూడా తక్కువ తీసుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి కార్నర్లో 1.5 ఇంచెస్ సరిపోతుంది. పై వైపున 1/2 ఇంచ్ ఖర్చును వదిలేసి ఈ 2 లైన్స్కి మధ్యలోకి ఇలా మార్క్ చేసుకొని మీరు ఫ్రీ హ్యాండ్తో అయినా ఈ కర్వ్ని డ్రా చేసుకోండి, లేదా కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈ మార్కింగ్స్ కలిసేలా ఇలా నీట్గా ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. పై వైపున 1/2 ఇంచ్ ఖర్చును వదిలేసి చెక్ చేసుకోవాలి. మనకి ఇక్కడ ఆర్మ్ హోల్ 6.5 ఇంచెస్, కరెక్ట్గా 6.5 ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి. ఈ ఆర్మ్ హోల్ కర్వ్ని మార్క్ చేసేటప్పుడు కూడా పై వైపున 1/2 ఇంచ్ని వదిలేసి ఈ ఆర్మ్ హోల్ లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా చూసుకోవాలి. 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఈ ఆర్మ్ హోల్ లూజ్ కొంచెం లూజ్ అయింది అంటే చంక దగ్గర వ్రింకిల్స్ వస్తాయి. అలా అని టైట్ అయింది అనుకోండి, అంటే 6 ఇంచెస్కే మ్యాచ్ అయింది అనుకోండి, చంక దగ్గర పట్టేసినట్టుగా అయిపోతుంది అనమాట. 6.5 ఇంచెస్కి 1-2 పాయింట్స్ ఓకే, కానీ 1/2 ఇంచ్ డిఫరెన్స్ అనేది రాకూడదు. ఇలా 6.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఏ సైజ్ బ్లౌజ్కైనా గుర్తుపెట్టుకోండి, డాట్స్ని మార్క్ చేసేటప్పుడు బ్యాక్ నెక్ డీప్ కంటే 1 లేదా 1.5 ఇంచెస్ క్రిందికి డాట్స్ని మార్క్ చేసుకొని ఈ బ్యాక్ సైడ్ క్రింది వైపున మాత్రం ఒక 1/2 ఇంచ్కి ఇలా కట్ చేసేయండి. ఈ విధంగా కట్ చేయడం వలన బ్లౌజ్ వేసుకున్నప్పుడు నడుం దగ్గర క్రిందికి దిగినట్టుగా లేకుండా ఫిట్టింగ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసుకుందాము. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకుంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు ఆది బ్లౌజే అవసరం లేదు, అంత నీట్గా ఫిట్టింగ్ వస్తుంది. ఈ విధంగా కట్ చేయడం నేర్చుకొని సేమ్ మన మెథడ్లోనే స్టిచ్ వేశారు అంటే ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసి క్రింది వైపును కూడా ఈ 1/2 ఇంచ్కి క్రాస్గా కట్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ టక్స్ ఇచ్చారనుకోండి, మనకి స్టిచ్చింగ్లో ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ ఇక్కడికి రావాలి అని తెలుస్తుంది. ఇలా బ్యాక్ పార్ట్ కటింగ్ కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఇలా వీలైనంత క్రాస్ ఉండేలా బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసుకోండి. ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉంది, నెక్స్ట్ మన మెథడ్లో ఏ సైజ్ బ్లౌజ్కైనా క్రింది వైపు నుంచి 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేయడం వలన మనకి షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది, ఫ్రంట్ పార్ట్ పొడవు ఎక్కడికి వస్తుంది అనేది తెలుస్తుంది. ఇది చాలా చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనం ఫ్రంట్ పార్ట్ డాట్స్ని ఎలా మార్క్ చేసుకోవాలి, ఇలా చిన్న సైజ్ బ్లౌజెస్ని కట్ చేసేటప్పుడు నెక్ మరీ బ్రాడ్ రాకుండా, అందులో ఇప్పుడు మనం డిజైన్ చేసేది బ్రాడ్ నెక్ అనమాట, ఆ టైప్లో రావాలి అంటే ఈ చిన్న సైజ్ బ్లౌజెస్కి ఫ్రంట్ అంతా ఓపెన్ అయిపోతుంది. చిన్న పిల్లలకి మనం అంతా బ్రాడ్ ఇచ్చామంటే బాగుండదు కదా ఫ్రెండ్స్. అందువల్ల బ్రాడ్ తక్కువ వచ్చేలా ఈ నెక్ని ఎలా మార్క్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. చూసారా, ఇక్కడ నెక్ వెడల్పు ఎంత అయితే ఉందో ఆ వెడల్పులోనే నెక్ రావాలి. ఈ బ్రాడ్ మాత్రం కొంచెమే రావాలి. మనం చిన్న సైజ్ బ్లౌజెస్ని కట్ చేసేటప్పుడు బ్రాడ్ ఇవ్వండి అన్నా కూడా మన ఇష్టానికి ఇవ్వకూడదు, ఎందుకంటే చిన్న సైజ్ బ్లౌజ్ క్లయింట్స్ సన్నగా ఉన్నప్పుడు మనం చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్ ఈ కటింగ్లో. నెక్స్ట్ లోతు 1/2 ఇంచ్ సరిపోతుంది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి, ఇలా నీట్గా 1/2 ఇంచ్కి లోపల వైపుకి మార్క్ చేసుకోండి. ఈ ఫ్రంట్ నెక్ని మనం ఎలా కట్ చేసుకోవాలనేది కూడా కట్ చేసేటప్పుడు మీకు క్లియర్గా చెప్తాను. ఓన్లీ ఇక్కడ ఫ్రంట్ నెక్ ఇలా వస్తుందని చెప్తున్నాను. స్టిచ్ చేసేటప్పుడు క్లియర్గా
ఇలా చిన్న సైజ్ నెక్స్ని అంటే ఇలా సన్నగా ఉన్నప్పుడు క్లయింట్ అలాగే చిన్న సైజ్ బ్లౌజెస్కి నెక్స్ని డిజైన్ చేసేటప్పుడు బ్రాడ్ కావాలి అంటే ఎలా ఇవ్వాలి, బ్రాడ్ తక్కువ రావాలి అంటే ఏ విధంగా మనం మార్క్ చేసుకోవాలనేది బ్లౌజ్ స్టిచ్చింగ్లో చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేశాక మన మెథడ్లో క్రింది వైపున 2 ఇంచెస్కి మార్క్ చేశాను. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసేటప్పుడు ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర కుట్టుంది కదా, అక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ క్రిందికి మార్క్ చేసుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ తక్కువగా ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని కొంచెం గమనించండి ఫ్రెండ్స్. షోల్డర్ దగ్గర పై వైపున ఖర్చుని వదిలేసి ఫ్రంట్ పార్ట్ పొడవుని చెక్ చేసుకోవాలి. చూసారా, కరెక్ట్గా నాకు ఫ్రంట్ పార్ట్ పొడవు 11 ఇంచెస్ ఉంది. ఓకేనా, కరెక్ట్గా 11 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. పై వైపున 1/2 ఇంచ్ ఖర్చును వదిలేసి 11 ఇంచెస్ దగ్గర ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్కి మార్క్ చేశాను కదా, అక్కడికి పైకే వస్తుంది ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది. నెక్స్ట్ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవుని మార్క్ చేసేటప్పుడు కరెక్ట్గా ఇక్కడ షేప్ బెల్ట్కి యాడ్ చేస్తాం కదా, అక్కడ వరకు మార్క్ చేసుకొని, అంటే స్టిచ్ ఉంటుంది కదా షేప్ బెల్ట్ని యాడ్ చేసే కుట్టు, అక్కడికి మార్క్ చేసుకొని మధ్యలో డాట్ కోసం 1/2 ఇంచ్, క్రింది వైపున షేప్ బెల్ట్ కోసం ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. నేను మార్క్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ క్రిందికి మార్క్ చేశాను బై మిస్టేక్గా, అది కరెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర స్టిచ్ ఉంది కదా, అక్కడికి ఒక 1/2 ఇంచ్ క్రిందికి మార్క్ చేశాను బై మిస్టేక్గా, మళ్ళీ చెక్ చేసుకొని కరెక్ట్గా మార్క్ చేశాను. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నా వైపు నుంచి 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని, చెస్ట్ తక్కువ కదా 3/4 ఇంచ్కి 2 వైపులా మార్క్ చేశాను. చిన్న సైజ్ బ్లౌజ్ క్లయింట్ చాలా సన్నగా ఉంటారు, అందువల్ల చెస్ట్ తక్కువ, 2 వైపులా 3/4 ఇంచ్కి మార్క్ చేశాను. ఇలా మార్క్ చేసుకొని ఫ్రంట్ పార్ట్లో క్రింది వైపున ఇలా కర్వ్ షేప్ కరెక్ట్గా వచ్చేలా మార్క్ చేసుకోవాలి. బస్ట్ తక్కువగా ఉన్నప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసేటప్పుడు క్రింది వైపున మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు 11 ఇంచెస్ ఉంది కదా, సపోజ్ 10 ఇంచెస్ ఉందనుకోండి, ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది బాగా పైకి వెళ్ళిపోతుంది కదా, అలాంటప్పుడు ఈ క్రింది వైపున మాత్రం సైడ్ జాయింట్ వైపు హెచ్చు తగ్గులు రాకుండా 2 లేదా 1/3 ఇంచెస్ గ్యాప్ ఉండేలా, సైడ్ జాయింట్ వైపు మాత్రం క్రింది వైపున ఇలా 2 లేదా 1/3 ఇంచెస్ మాత్రమే గ్యాప్ ఉండేలా ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, సైడ్ జాయింట్ వైపు మీరు మార్క్ చేసేటప్పుడు ఇక్కడ మనకి నడుం లూజ్ 6.5 ఇంచెస్ కదా, మధ్యలో డాట్స్ దగ్గర మాత్రం ప్లేస్ని వదిలేసి మనకి నడుం లూజ్ 6.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు ఖర్చు 2 ఇంచెస్ ఉందా లేదా చూసుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజెస్ అయినా కూడా కొందరికి బస్ట్ ఎక్కువ ఉంటుంది, అలాంటప్పుడు డాట్స్ వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ పొడవుని డాట్స్ని మార్క్ చేసుకోవాలి. ఈ క్లయింట్కి బస్ట్ తక్కువ కాబట్టి ఫ్రంట్ పార్ట్ పొడవు కూడా తగ్గుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. నెక్ దగ్గర మాత్రం కట్ చేయకూడదు, ఇది డిజైనర్ నెక్ కదా, మనం స్టిచ్ చేసేటప్పుడు పేపర్ క్యాన్వాస్తో ఈ నెక్స్ని డిజైన్ చేసుకుంటే ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది. ఓకేనా, ఫ్రంట్ పార్ట్ని కట్ చేశాక షేప్ బెల్ట్ని మార్క్ చేసేటప్పుడు ఇక్కడ కట్ చేశాను కదా, ఈ మార్కింగ్స్ని ఒకసారి నోట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో ఎంత గ్యాప్ ఉంది, మధ్యలో ఎంత గ్యాప్ ఉంది, నడుం లూజ్ దగ్గర ఎంత గ్యాప్ ఉందో నోట్ చేసుకొని ఆ విధంగా మీరు ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ని కట్ చేస్తే చెస్ట్ క్రింద కరెక్ట్గా ఈ షేప్ బెల్ట్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ నుంచి నడుం లూజ్ దగ్గర మార్కింగ్ ఇచ్చాను కదా, ఆ పొడవుని చెక్ చేసుకోవాలి. మీరు అడుగుతూ ఉన్నారు కదా సైడ్ జాయింట్ వైపు ఖర్చు దగ్గరికి మీరు షేప్ బెల్ట్ పొడవు ఎందుకు తీసుకోవట్లేదు అని. ఇక్కడ డాట్స్లోకి క్లాత్ వెళ్ళిపోయినప్పుడు ఇంచుమించుగా ఈ డాట్స్లోకి ఎంత క్లాత్ అయితే వెళ్తుందో సైడ్ జాయింట్ వైపు ఖర్చు ఉంటుందన్నమాట, ఆ ఖర్చు వచ్చేస్తుంది ఇక్కడికి, అందువల్ల నడుం లూజ్ వరకే మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ షేప్ బెల్ట్ పొడవు వచ్చేసి 9.5 ఇంచెస్ సరిపోతుంది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి. నాకు ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో 3.5 ఇంచెస్ వరకు గ్యాప్ ఉంది, 4.5 ఇంచెస్ తీసుకున్నాను, మధ్యలో 2 ఇంచెస్, చివరిలో కూడా 2 ఇంచెస్ గ్యాప్ ఉంది, అందువల్ల 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా షేప్ బెల్ట్ని మార్క్ చేశాను. షేప్ బెల్ట్ ఈ ఫ్రంట్ సైడ్ మరీ పెద్దదిగా రాకుండా క్రింది వైపు నుంచి 1/2 ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువతోనే ఇలా క్రాస్గా కట్ చేశాను. ఓకేనా, ఇలా కట్ చేయడం వలన మనకి షేప్ బెల్ట్ మరి పొట్ట మీదికి లేకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుందన్నమాట. అదే షేప్ బెల్ట్ ఎలా ఉందో అలాగే కట్ చేశారనుకోండి, షేప్ బెల్ట్ పెద్దదిగా వచ్చేసి పొట్ట మీదికి టైట్గా ప్రెస్ అయినట్టు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా నేను ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ని కూడా కట్ చేశాను. నెక్స్ట్ హ్యాండ్స్ని కట్ చేయడం కోసం సపరేట్ లైనింగ్ ఇచ్చారు, అంటే హ్యాండ్స్కి జాయింట్స్ రాకుండా ఉండాలి అని ఇంకొక పీస్ అయితే ఇచ్చారు. కాబట్టి ఈ క్లాత్ని కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని జాయింట్స్ రాకుండా కట్ చేయాలి, క్లాత్ సఫిషియెంట్గా ఉంది కాబట్టి ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను. ఇక్కడ నేను కట్ చేస్తున్నది ఎల్బో హ్యాండ్స్ కాబట్టి మనకి హ్యాండ్ పొడవు ఎంత కావాలి, పన్నా అంటే మనకి
సైడ్ జాయింట్ వైపు ఖర్చు కరెక్ట్గా సరిపోతుందా లేదా, అంటే ఫిట్టింగ్ పాయింట్ వస్తుంది కదా, అటువైపు ఖర్చు కరెక్ట్గా ఉందా లేదా అనేది ఫోల్డింగ్ కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి. మీరు ఈ విధంగా అయినా ప్లేస్ చేసుకోండి. ఇక్కడ కోరాస్ క్రింది వైపుకి ఫోల్డింగ్ నా వైపుకి ప్లేస్ చేసి మార్క్ చేస్తున్నాను. అంటే కోరాస్ దగ్గర హ్యాండ్ లూజ్ వస్తుంది, ఫోల్డింగ్ సైడ్ హ్యాండ్ పొడవు వస్తుంది. మీరు ఇలా అయినా మార్క్ చేసుకోండి. లేదా పై వైపున 2 ఫోల్డింగ్స్ ఉన్నాయి చూసారా, అటువైపు హ్యాండ్ పొడవు తీసుకొని, క్రింది వైపు 4 ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా, అటువైపు హ్యాండ్ లూజ్ అయినా తీసుకొని హ్యాండ్స్ని కట్ చేసుకోవచ్చు. మనకి హ్యాండ్స్ జాయింట్స్ రాకుండా కట్ చేసుకోవాలి. క్లాత్ సఫిషియెంట్గా ఉన్నప్పుడు క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ నాకు హ్యాండ్ పొడవు 9.5 ఇంచెస్ ఉంది, హ్యాండ్ లూజ్ 4 ఇంచెస్ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ ఆది బ్లౌజ్ ఉంది కదా అని రాంగ్ సైడ్కి తీసేసి హ్యాండ్ మార్కింగ్ ఎలా ఉందో అలా మార్క్ చేసి మాత్రం మీరు కట్ చేయడం అస్సలు నేర్చుకోవద్దు. టైలరింగ్లో చాలా ఇబ్బంది పడతారు. మీరు ఇలా కట్ చేయడం నేర్చుకుంటే కొందరికే సెట్ అవుతాయి, అందరికీ బ్లౌజెస్ సెట్ అవ్వవు ఫ్రెండ్స్. ఇక్కడ హ్యాండ్ పొడవు 9.5 ఇంచెస్, ఖర్చు కోసం 1 ఇంచ్ ఇస్తున్నాను. క్రింది వైపున 1/2 ఇంచ్, పై వైపున 1/2 ఇంచ్, 10.5 ఇంచెస్కి హ్యాండ్ పొడవుని మార్క్ చేశాను. సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకొని స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి హ్యాండ్ డౌన్ 3 ఇంచెస్ సరిపోతుంది ఈ సైజ్ బ్లౌజ్కి. కానీ ఈ క్లయింట్కి చంక క్రింది వైపున అంటే ఆర్మ్ హోల్ దగ్గర కొంచెం ఫ్యాట్ అనేది ఉంది, అందువల్ల 3.5 ఇంచెస్కి నేను హ్యాండ్ డౌన్ని మార్క్ చేశాను. హ్యాండ్ లూజ్ 4 ఇంచెస్, ఖర్చు కోసం ఇక్కడ 2 ఇంచెస్కి మార్క్ చేశాను. షోల్డర్ దగ్గర 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని మనకి బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ 6.5 ఇంచెస్ కదా, ఇక్కడ 1/4 ఇంచ్ తగ్గించేసి 6.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. సైడ్ జాయింట్ వైపు 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్కింగ్స్ని లెగ్ కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. చూసారా, కర్వ్ షేప్తో కొంచెమే కర్వ్ షేప్ వచ్చింది కదా, ఇలా మార్క్ చేసి సేమ్ ఇదే విధంగా సైడ్ జాయింట్ స్టిచ్ వేసుకుంటే చంక క్రింది వైపున లూజ్ రాకుండా చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది. మీరు హ్యాండ్ కర్వ్ని డ్రా చేసేటప్పుడు చూసారా, కర్వ్ షేప్ ఇలా నీట్గా రావాలి. మీరు ఎంత నీట్గా ఈ హ్యాండ్ కర్వ్ తీసుకుంటారో హ్యాండ్ ఫిట్టింగ్ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఎక్కడ లూజ్ రాకుండా ఫిట్టింగ్ ఇంత పర్ఫెక్ట్గా రావాలి అంటే ఈ హ్యాండ్ కర్వ్ని ఇలా డ్రా చేసుకోండి. ఓకేనా, ఇలా కర్వ్ షేప్ పర్ఫెక్ట్గా రావాలి. చిన్న సైజ్ బ్లౌజ్ హ్యాండ్స్ అయినా కూడా మనకి ఈ భుజం మీద రౌండ్గా ఉంటుంది కదా, ఆ కర్వ్ షేప్ అనేది అంత పర్ఫెక్ట్గా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న విధంగా హ్యాండ్స్ని కట్ చేసుకుందాము. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకుందాం. హ్యాండ్ని ఇంత నీట్గా కర్వ్ షేప్ కరెక్ట్గా వచ్చేలా కట్ చేసాం కదా ఫ్రెండ్స్, హ్యాండ్కి లోతు తీయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇలా టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకొని ఇప్పుడు లోతుని కట్ చేద్దాము. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మీరు లోతుని కట్ చేసేటప్పుడు 1/2 ఇంచ్కి కట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ టక్స్ పాయింట్ ఉంది కదా, ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి క్రింది వైపుకి 1 ఇంచ్కి, క్రింది వైపున టక్స్ పాయింట్ నుంచి పై వైపుకి 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ 2 మార్కింగ్స్ మధ్యలోకి టేప్ని ఇలా ఫోల్డ్ చేసి 1/2 ఇంచ్కి కరెక్ట్గా లోతుని మార్క్ చేసుకోవాలి. ఇది ఇలా ఫ్రీ హ్యాండ్తో లోతుని డ్రా చేయడం వస్తే ఓకే, లేదంటే కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని అయినా ఈజీగా ఈ లోతుని కట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మార్క్ చేసుకున్న విధంగా లోతుని కట్ చేసుకుందాము. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకుందాం. ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ లోతుని కట్ చేశాక ఇక్కడ చిన్న టక్స్ ఇవ్వండి. మనం ఫ్రంట్ పార్ట్లో లోతుని కట్ చేసాము అని తెలుస్తుంది. ఓకేనా, అంటే ఇది ఫ్రంట్ సైడ్కి వస్తుంది అని తెలుస్తుంది అనమాట. లోతు షేప్ అనేది ఇలా రావాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా హ్యాండ్స్ని కట్ చేసాం కదా, ఈ లైనింగ్ క్లోత్స్ అన్నిటినీ ప్లేస్ చేసి ఫస్ట్ క్రింది వైపున ఇక్కడ డిజైన్ ఇచ్చారు కదా కట్ వర్క్ షేప్లో, ఆ డిజైన్ కరెక్ట్గా 2 హ్యాండ్స్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఫస్ట్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేశాను. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసి చుట్టూ 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి. నెక్ దగ్గర మాత్రం ఒరిజినల్ క్లాత్ని కట్ చేయొద్దు, స్టిచ్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని ఇలా క్రాస్ కట్ బ్లౌజ్ కదా, అందువల్ల వీలైనంత క్రాస్ ఉండేలా ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసి కట్ చేసుకోవాలి. నెక్స్ట్ షేప్ బెల్ట్కి క్లాత్ ఎక్కడైతే సరిపోతుందో అక్కడ షేప్ బెల్ట్ని ప్లేస్ చేసి కట్ చేసుకోవాలి. క్లాత్ ఉంది కదా అని అలా అంటే అలా కట్ చేయొద్దు ఫ్రెండ్స్. మనకి మిగిలిన క్లాత్లో మనకి ఇక్కడ థ్రెడ్స్ 4 వస్తాయి. ఫ్రంట్ నెక్ దగ్గర థ్రెడ్స్ వస్తాయి, బ్యాక్ సైడ్ బ్లౌజ్ కూడా థ్రెడ్స్ని డిజైన్ చేయాలంటే ఉన్న క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి. ఈ క్లాత్లోనే మనం డోరీని లత్కన్స్ని ప్రిపేర్ చేయాలి కదా. శారీలోంచి చిన్న పీస్ అయితే తీసుకున్నాను. శారీ ఆపోజిట్ కలర్ వచ్చింది కదా, లత్కన్స్ని ఈ గ్రీన్ కలర్ని యాడ్ చేసి డిజైన్ చేస్తే చాలా బాగుంటుంది. అందుకే శారీ నుంచి చిన్న పీస్ తీసుకున్నాను.
స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. మామూలుగా మోడల్స్ అన్ని ఎక్కువగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కి డిజైన్ చేస్తాం కదా. క్రాస్ కట్ బ్లౌజ్ కి మోడల్ బ్లౌజెస్ ని డిజైన్ చేయాలి అంటే మనం స్టిచ్చింగ్ లో ఎలాంటి టిప్స్ ని పాటించాలి, ఈ నెక్ బ్రాడ్ రాకుండా, మామూలుగా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న ఈ నెక్ పెద్ద సైజ్ బ్లౌజ్ కైనా చిన్న సైజ్ బ్లౌజ్ కైనా బ్రాడ్ రాకుండా ఉండాలి అంటే బ్లౌజ్ ని ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలి, పేపర్ క్యాన్వాస్ ఎలా తీసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు. మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ డోరీస్ 4 డోరీస్ కావాలి, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో ఈ నెక్ దగ్గర డోరీస్ వస్తాయి, బ్యాక్ సైడ్ మామూలుగా థ్రెడ్స్ ఇస్తాము, అందువల్ల 4 డోరీస్ రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ హుక్స్ బెల్ట్ని, కాజా బెల్ట్ని, బ్యాక్ సైడ్ ఇక్కడ పైపింగ్ వద్దన్నారు, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ నెక్కి పైపింగ్ ఇవ్వట్లేదు, బ్యాక్ సైడ్ పైపింగ్ ఇస్తే బాగుండదు కాబట్టి బ్యాక్ సైడ్ నెక్ దగ్గర మెడ పీస్ అయితే స్టిచ్ వేస్తున్నాను. ఇక్కడ బ్యాక్ సైడ్ ఏమో పాట్ నెక్, ఫ్రంట్ సైడ్ ఈ డిజైనర్ నెక్ వస్తుంది. ఈ డిజైనర్ నెక్కి బ్రాడ్ రాకుండా ఏ విధంగా మనం పేపర్ క్యాన్వాస్ రెడీ చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్ని రెడీ చేద్దాము. ఈ బ్యాక్ పార్ట్ని రెడీ చేయడం కోసం బ్యాక్ పార్ట్కి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేశాను. క్రింది వైపున నడుం బెల్ట్ కోసం 2 ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకొని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను. బ్యాక్ పార్ట్ రైట్ సైడ్, ఈ స్ట్రైట్ పీస్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని క్రింది వైపున మీరు కటింగ్లో ఎంత ఖర్చు అయితే ఇస్తారో అదే ఖర్చుతో నీట్గా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ పై వైపున ఒక కుట్టు వేసుకొని ఈ విధంగా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని నెయిల్తో రబ్ చేసుకోవాలి. అప్పుడు ఫినిషింగ్ బాగుంటుంది, ఈ బెల్ట్ అనేది ఈజీగా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మీరు డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇక్కడ ఖర్చు ఉంది కదా, ఖర్చు దగ్గరికి ఇంకొక ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇక్కడ నీట్గా ఇలా మార్కింగ్ వేసుకొని ఇక్కడ మీరు డాట్స్ని స్టిచ్ వేసుకుంటే చాలా నీట్గా, అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు మన బాడీకి మధ్యలోకి డాట్స్ అనేది వస్తాయి. అలాగే బ్యాక్ నెక్ డీప్ కంటే 1 లేదా 1.5 ఇంచెస్ క్రిందికి డాట్స్ని ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. డాట్స్ 2 ఒకే హైట్ ఉండాలి. ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ అయినా వేసుకోండి, లేదా మీరు రఫ్ స్టిచ్ వేయలేము అంటే థ్రెడ్ కొంచెం ఉంచేసి కట్ చేసేయండి. సేమ్ ఇలానే సెకండ్ సైడ్ కూడా అదే హైట్ వచ్చేలా క్రాస్గా ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకొని ఈ విధంగా డాట్స్ని అయితే స్టిచ్ వేసుకోండి. ఇలా నీట్గా నెయిల్తో రబ్ చేయడం వలన ఫినిషింగ్ చాలా బాగుంటుంది. ఇలా బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయింది కదా, ఆది బ్లౌజ్ నుంచి బ్యాక్ పార్ట్ లూజ్ని అయితే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఇన్విజిబుల్గా అయినా మీరు పైపింగ్ కావాలి అంటే వేసుకోవచ్చు. నేనైతే ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర పైపింగ్ వేయట్లేదు, అందువల్ల బ్యాక్ పార్ట్ నెక్ కూడా పైపింగ్ అయితే వేయట్లేదు ఫ్రెండ్స్. అందువల్ల మెడ పీస్ని స్టిచ్ వేస్తున్నాను. ఇక్కడ తిప్పి కూడా కుట్టుకోవచ్చు, కానీ క్లాత్ చాలా సెన్సిటివ్గా ఉంది, అంటే సిల్క్ క్లాత్ కదా, తిప్పి స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ బాగుండదు, అందువల్ల మెడ పీస్ తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు క్రాస్ పీస్ అయినా తీసుకోవచ్చు, స్ట్రైట్ పీస్ అయినా తీసుకోవచ్చు. నేనైతే స్ట్రైట్ పీస్ తీసుకుంటున్నాను. స్ట్రైట్ పీస్తో మెడ పీస్ని స్టిచ్ వేయడం వలన చాలా నీట్గా ఉంటుంది, అంటే క్యాన్వాస్తో మనం బ్యాక్ నెక్ని డిజైన్ చేసినంత ఫినిషింగ్ వస్తుంది. అందువల్ల నేను స్ట్రైట్ పీస్ తీసుకొని ఇక్కడ నెక్ రౌండ్ నెక్లో ఉంది కాబట్టి అక్కడక్కడ ఫోల్డ్ చేసుకోవాలి, ఎందుకంటే స్ట్రైట్ పీస్కి సాగే నేచర్ ఉండదు కాబట్టి ఇలా పీస్ని అక్కడక్కడ ఫోల్డ్ చేసి 1/4 ఇంచ్ ఖర్చుతో మనం స్టిచ్ వేయడం వలన మెడ పీస్ చాలా నీట్గా ఉంటుంది. మనం హెమ్మింగ్ వేయడానికి బాగుంటుంది, బ్లౌజ్ వేసుకున్నప్పుడు పట్టినట్టు లేకుండా నీట్గా ఉంటుందన్నమాట. అందువల్ల ఈ కార్నర్స్ దగ్గర మాత్రం ఖచ్చితంగా ఇలా అక్కడక్కడ ఫోల్డ్ చేసి ఖర్చు కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి, లేదంటే నెక్ షేప్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది. మనం కటింగ్లో 1/4 ఇంచ్ ఖర్చు ఇస్తాం కదా, అదే ఖర్చు తీసుకుంటూ ఇలా నీట్గా మెడ పీస్ని అయితే స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు 1/4 ఇంచ్ ఖర్చు తీసుకున్నాం కదా, మనం వేసిన స్టిచ్కి కొంచెం గ్యాప్తో ఇలా క్రాస్గా టక్స్ ఇవ్వాలి. టక్స్ ఇచ్చేటప్పుడు స్ట్రైట్గా ఇవ్వకూడదు, ఇలా క్రాస్గా టక్స్ ఇవ్వడం వలన ఈ మెడ పీస్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట రైట్ సైడ్కి. ఇలా ఖచ్చితంగా క్రాస్గా ఇవ్వండి, పట్టినట్టు లేకుండా చాలా నీట్గా మనకి ఈ కట్స్ దగ్గర ఈ నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. పై వైపున నెయిల్తో రబ్ చేసుకొని ఈ మెడ పీస్ చివరికి స్టిచ్ వేసుకోవాలి. బ్లౌజ్ క్లాత్ పైన స్టిచ్ రాకూడదు, మెడ పీస్ పైన మాత్రమే స్టిచ్ రావాలి. ఇలా నీట్గా ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకొని ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసి హెమ్మింగ్ వేసుకున్నారనుకోండి, బ్యాక్ నెక్ షేప్ అనేది ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ నెక్ని పేపర్ క్యాన్వాస్తో ఎలా రెడీ చేసుకోవాలి, నెక్ బ్రాడ్ రాకూడదు, అలానే క్లోజ్ అయినట్టుగా రాకూడదు. పెద్ద సైజ్ బ్లౌజ్కైనా చిన్న సైజ్ బ్లౌజ్కైనా ఈ నెక్ మరీ ఎక్కువ బ్రాడ్ రాకుండా, అలానే క్లోజ్ అయినట్టుగా రాకుండా మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా రావాలి. మనం వంగినప్పుడు నీట్గా ఉండాలన్నమాట. అలా రావాలి అంటే ఈ నెక్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము.
ఇక్కడ నెక్ వెడల్పు అలాగే నెక్ డీప్ని ఈ విధంగా మెజర్ చేసుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి డీప్ ఎక్కువ ఇవ్వట్లేదు. మామూలుగా పెద్ద సైజ్ బ్లౌజెస్, మీడియం సైజ్ బ్లౌజెస్కి ఇక్కడ నెక్ డీప్ అనేది కొంచెం ఇవ్వండి. బ్లౌజ్ వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. నేనైతే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నెక్ డీప్ 6.5 ఇంచెస్ ఇచ్చాను. మీడియం సైజ్ బ్లౌజెస్, పెద్ద సైజ్ బ్లౌజెస్ అయితే 7.5 ఇంచెస్ వరకు ఇవ్వండి, బాగుంటుంది. మనం శారీతో కవర్ చేసుకుంటాం కాబట్టి. నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచెస్ ఉంది. ఖర్చు 1.5 ఇంచ్ ఉంది కదా, కాబట్టి ఖర్చుతో సహా మార్కింగ్ వేసుకోవాలి. 2.5 ఇంచెస్ నెక్ వెడల్పు, నెక్ డీప్ 6.5 ఇంచెస్కి మార్క్ చేశాను. క్రింది వైపు నుంచి 2.5 ఇంచెస్కి మార్క్ చేశాను, చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి. అదే పెద్ద సైజ్ బ్లౌజ్ లేదా నెక్ డీప్ ఎక్కువ ఉందనుకోండి, 3.5 ఇంచెస్ వరకు కూడా క్రింది వైపు నుంచి మార్క్ చేసుకోవచ్చు. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని కరెక్ట్గా ఆ మార్కింగ్ దగ్గరికి కర్వ్డ్ స్కేల్తో ఇలా కొంచెం కర్వ్ షేప్లో మార్క్ చేశాను. 2.5 ఇంచెస్కి మధ్యలో ఇలా ఒక మార్కింగ్ వేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి 3.5 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది, చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి. మీకు బ్రాడ్ ఎక్కువ కావాలి అని అంటే 1.5, 2 ఇంచెస్ వరకు కూడా ఈ బ్రాడ్ అనేది ఇవ్వచ్చు. ఇక్కడ మరి బ్రాడ్ అనేది ఎక్కువ ఇవ్వకూడదు. ఇప్పుడు నేను ప్లేస్ చేసే ఈ కర్వ్డ్ స్కేల్ దగ్గర మాత్రం మీరు ఎక్కువ బ్రాడ్ ఇచ్చారు అంటే ఫ్రంట్ పార్ట్ అంతా ఓపెన్ అయినట్టుగా ఉంటుంది, కాబట్టి ఈ బ్రాడ్ అనేది మనం తగ్గించాలి. ఇక్కడ మీరు స్ట్రైట్గా అయినా ఇలా మార్క్ చేసుకోవచ్చు, కానీ బ్రాడ్ ఎక్కువ అనిపిస్తుంది. అందులో నేను డిజైన్ చేసే ఈ బ్లౌజ్ అనేది చాలా చిన్న సైజ్ బ్లౌజ్, అందువల్ల బ్రాడ్ తక్కువ వచ్చేలా ఇలా కర్వ్డ్ స్కేల్తో మార్క్ చేశాను. అలాగే ఈ నెక్ కూడా ఎక్కువ బ్రాడ్ రాకుండా లోపల వైపుకి ఇలా 1.5 ఇంచ్కి మార్క్ చేసి ఈ కర్వ్డ్ స్కేల్తో ఈ విధంగా మార్క్ చేస్తే నెక్ క్లోజ్ అయినట్టుగా ఉండదు, అలానే బ్రాడ్ లేకుండా ఉంటుంది. పెద్ద సైజ్ బ్లౌజెస్కి అయితే ఈ లోపల వైపుకి మార్క్ చేయాల్సిన పని లేదు. నేను డిజైన్ చేసేది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి లోపల వైపుకి ఒక 1.5 ఇంచ్కి మార్క్ చేసుకొని ఆ మార్కింగ్ దగ్గరికి బయట వైపుకి మార్కింగ్ ఉంది కదా, ఆ మార్కింగ్ కూడా కలిపేసి చుట్టూ 3.5 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ ఇలా కట్ ఇచ్చేసి మార్కింగ్ చేసుకున్న విధంగా ఈ పేపర్ క్యాన్వాస్ని అయితే కట్ చేసుకోవాలి. ఓకేనా, అంటే ఇది మనం ఫోల్డ్ చేసి హెమ్మింగ్ వేయడానికి ఖర్చు అనమాట. ఇప్పుడు నేను ముందు వైపుకి అంటే 1.5 ఇంచ్ ముందు వైపుకి మార్క్ చేశాను కదా, ఆ మార్కింగ్కి నీట్గా ఇలా కట్ చేస్తున్నాను. కట్ చేసేటప్పుడు పేపర్ క్యాన్వాస్ అటు ఇటు కదలకుండా కట్ చేయండి, లేదంటే ఒక సైడ్ నెక్ కరెక్ట్గా వస్తుంది, సెకండ్ సైడ్ నెక్ షేప్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది. అందువల్ల ఇలా ఫ్లోర్ మీద కానీ లేదా ఇలా క్రింది వైపున ప్లేస్ చేసి నీట్గా ఇలా కట్ చేసేయండి. రెండు వైపులా నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలి. ఓకేనా, ఇది ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్, క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ సైడ్ ఇలా ఓపెన్ చేసుకోండి. పేపర్ క్యాన్వాస్ మీద నీట్గా ప్లేస్ చేసి ఐరన్ చేసుకొని క్రింది వైపున హెమ్మింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ లైనింగ్ క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసుకోండి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్కి కూడా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేశాను. ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్, ఈ పేపర్ క్యాన్వాస్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసి ఇక్కడ థ్రెడ్ని ఇక్కడ వీ కట్ షేప్ ఉంది కదా, అక్కడ ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. అంటే రాంగ్ సైడ్కి ఖర్చు వెళ్ళిపోతుంది అనమాట. క్రింది వైపున రఫ్ స్టిచ్ వేయకుండా ఈ థ్రెడ్ అంటే ఈ డోరీ ఖర్చు ఇన్విజిబుల్గా వచ్చేలా ఈ విధంగా ప్లేస్ చేసి మనం పేపర్ క్యాన్వాస్ పక్కనే ఈ ఒరిజినల్ క్లాత్ చివరికి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చును ఉంచుకొని నీట్గా ఇలా కట్ చేసి ఇప్పుడు టక్స్ ఇవ్వాలి. టక్స్ ఇచ్చేటప్పుడు కూడా మనం వేసిన కుట్టుకి కొంచెం గ్యాప్తో టక్స్ ఇవ్వండి. ఇలా నీట్గా టక్స్ ఇచ్చేయాలి. ఇప్పుడు రైట్ సైడ్కి టర్న్ చేసుకొని ఇప్పుడు థ్రెడ్ అనేది అంటే ఈ డోరీ ఉంది కదా, ఈ డోరీ రైట్ సైడ్కి ఖర్చు కనిపించకుండా ఇన్విజిబుల్గా వచ్చేస్తుంది. ఈ వీ కట్ షేప్ దగ్గర కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఈ థ్రెడ్తో గట్టిగా లాగాము అంటే. ఇప్పుడు ఒకసారి ఐరన్ చేసుకున్నా ఓకే, నీట్గా నెయిల్తో రబ్ చేసుకొని పై వైపున ఒక కుట్టు వేసుకోండి. ఈ వీ కట్ షేప్ ఉంది చూసారా, అక్కడ షేప్ పర్ఫెక్ట్గా రావాలి అంటే సూదిని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకోండి. ఇక్కడ కూడా ఇంతే, సూదిని లోపల ఉంచేసి అంటే ఈ క్లాత్ లోపల పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకొని ఇలా నీట్గా పై వైపున ఒక కుట్టు వేసుకోవాలి. చూసారా నెక్ షేప్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీకు నెక్ బ్రాడ్ రాకుండా ఉండాలి అంటే ఈ నెక్ని ఈ విధంగా డిజైన్ చేసుకోండి. ఏ మాత్రం ఇక్కడ బ్రాడ్ ఎక్కువ ఇచ్చారు అంటే ఫ్రంట్ అంతా ఓపెన్ అయిపోయి బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ షోల్డర్ దగ్గర క్లాత్ పైకి లేచినట్టుగా ఉంటుంది ఈ నెక్కి మాత్రం. కాబట్టి ఇలా డిజైన్ చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఇలాంటి మోడల్ బ్లౌజెస్ వేసుకోవాలి అని ఉంటుంది, కానీ నెక్స్ ఇలా బ్రాడ్ ఉన్నాయనుకోండి ఇబ్బందిగా ఉంటుంది కదా, అలా రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా టిప్స్ని పాటిస్తూ స్టిచ్ వేసుకోండి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో డాట్స్ని మార్క్ చేసేటప్పుడు ఫస్ట్ డాట్ హైట్ వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకున్నాను, వెడల్పు 1 ఇంచ్ తీసుకున్నాను.
బస్ట్ తక్కువ, అలాగే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది. మీకు కప్ షేప్ రౌండ్గా కావాలంటే ఇలా కొంచెం కర్వ్ షేప్లో స్టిచ్ వేసుకోండి. లేదు షార్ప్గా కావాలి అంటే క్రాస్గా లైన్ లాగా స్టిచ్ వేసుకోండి. రెండో డాట్ కోసం 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను. మూడో డాట్ని ఇలా క్రాస్గా అంటే ఒకటో డాట్కి క్రాస్గా టేప్ని ప్లేస్ చేసి 3.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను. ఈ 3 డాట్స్కి మధ్యలో 1.5 ఇంచెస్ గ్యాప్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ నేను స్టిచ్ చేస్తున్నది బాగా సిల్క్ క్లాత్ అనమాట, జారిపోతూ ఉంది. డాట్స్లోకి క్లాత్ కరెక్ట్గా రావాలి అంటే ఇక్కడ నేను లైన్ని డ్రా చేశాను కదా, ఆ లైన్ మీదనే ఒక స్టిచ్ వేసుకోండి ఫస్ట్. ఓకేనా, ఇలా స్టిచ్ వేసుకొని నెక్స్ట్ క్లాత్ని ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేయడం వలన లైనింగ్, ఒరిజినల్ క్లాత్ రెండు క్లోజ్ కరెక్ట్గా డాట్లోకి వెళ్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక స్టిచ్ వేశాను కదా, క్లాత్ని ఇలా కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇక్కడ నేను డాట్ కోసం ఇక్కడ మార్కింగ్ ఇచ్చాను కదా, అదే మార్కింగ్ పైన ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోండి. ఇలా నీట్గా డాట్స్ని అయితే స్టిచ్ వేసుకోవాలి. మీరు 2 స్టిచ్చెస్ అయినా వేసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. అలాగే ఈ డాట్లోకి ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుంటే మనకి ఖర్చు కనిపించకుండా ఇన్విజిబుల్గా ఈ క్లాత్ అనేది పైకి వెళ్ళిపోతుంది. రెండో డాట్ కోసం 1/4 ఇంచ్ ఖర్చుతో నేను ఆల్రెడీ మార్కింగ్ ఇచ్చాను కదా, ఆ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్గా స్టిచ్ వేసుకోండి. అలాగే మూడో డాట్ని కూడా క్లాత్ని ఇలా కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసి మనం మధ్యలోకి స్టిచ్ వేస్తున్నాం కదా, ఆ స్టిచ్ కరెక్ట్గా ఇలా మధ్యలోకి ఫోల్డ్ అయ్యేలా ప్లేస్ చేసుకొని 1/4 ఇంచ్ ఖర్చుతో ఇలా క్రాస్గా స్టిచ్ వేసుకోండి. ఇలా నెయిల్తో రబ్ చేయడం వలన డాట్స్ ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. చూసారా, ఇలా ఫ్రంట్ పార్ట్లో ఒక సైడ్ నెక్ని అలాగే డాట్స్ని స్టిచ్ వేశాక షేప్ బెల్ట్ని యాడ్ చేసుకుందాం. షేప్ బెల్ట్ని యాడ్ చేసేటప్పుడు ఇక్కడ ఒక చిన్న టిప్ అయితే చూడండి ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్లో ఇలా ఒక 1/4 ఇంచ్కి ట్రయాంగిల్ షేప్లో ఇలా మార్క్ చేసుకొని, అంటే ఓన్లీ షేప్ బెల్ట్కు మాత్రమే ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను బ్లూ కలర్తో మార్క్ చేశాను కదా, ఆ మార్కింగ్ని వదిలేసి అక్కడి నుంచి మనం ఈ ఫ్రంట్ పార్ట్ క్లాత్ని స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేయడం వలన చాలా నీట్గా ఉంటుందన్నమాట. షేప్ బెల్ట్ ఎక్కువ తక్కువ రాదు, ఫ్రంట్ పార్ట్కి సమానంగా షేప్ బెల్ట్ అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది చిన్న టిప్పే, బిగినర్స్కి చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు ఖర్చు ఎంతైతే ఇస్తారో నేను 1/2 ఇంచ్ ఖర్చునిచ్చాను, అదే ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇలా నీట్గా రబ్ చేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ అయినా వేసుకోండి. చూసారా ఎంత నీట్గా స్ట్రైట్గా వచ్చిందో. ఇప్పుడు మీరు కట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ క్లాత్ను మాత్రం కట్ చేయకూడదు, ఓన్లీ షేప్ బెల్ట్ క్లాత్ని ఇలా ట్రిమ్ చేసుకోండి, కొంచెం ఎక్కువ తక్కువలు ఉంటే. ఓకేనా, ఇక్కడ మీరు ఫ్రంట్ పార్ట్ క్లాత్ని ఏ మాత్రం తగ్గించినా ఫ్రంట్ పార్ట్ షేప్ అవుట్ అయిపోతుంది. ఈ ఒక్క విషయాన్ని గమనించండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ కాజా బెల్ట్ కోసం 4 ఇంచెస్ ఒరిజినల్ క్లాత్ తీసుకున్నాను, మధ్యలో 2 ఇంచెస్ లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసి 1/4 ఇంచ్ ఖర్చుతో ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. ఈ క్లాత్ని క్రింది వైపున ఖర్చు 1/2 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ ఉన్నా పర్వాలేదు, ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇంకొక ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను ఫోల్డ్ చేసిన ఈ కాజా బెల్ట్ క్లాత్ అనేది 3/4 ఇంచ్కి ఒక పాయింట్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు, 1 ఇంచ్కి ఒక పాయింట్ తక్కువ ఉండాలి. ఆ విధంగా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ చివరికి ఒక రఫ్ స్టిచ్ వేసుకోండి. పై వైపున ఇక్కడ నెక్ని స్టిచ్ చేశాను కదా, అందువల్ల ఈ క్లాత్ని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చును ఉంచుకొని ఇలా నీట్గా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. మామూలుగా మనం మెడ పీస్ని స్టిచ్ చేయకపోతే ఇక్కడ కట్ చేసేసి నెక్స్ట్ మనం మెడ పీస్ని స్టిచ్ వేసుకుంటాం, కానీ ఇక్కడ నెక్ రెడీ అయిపోయింది కదా, అందువల్ల ఈ క్లాత్ని అంటే ఈ కాజా బెల్ట్ క్లాత్ని నీట్గా ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ అయితే వేసుకోవాలి. సేమ్ ఇదే స్టిచ్ పక్కని ఇంకొక స్టిచ్ వేసుకోండి, ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోండి. ఇలా మనం కాజా బెల్ట్ని రెడీ చేసుకోవాలి. క్రింది వైపును కూడా ఇలా ఒక రఫ్ స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక సైడ్ కాజా బెల్ట్ని, సెకండ్ సైడ్ హుక్స్ బెల్ట్ని రెడీ చేసుకున్నాం కదా, ఇలా ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆది బ్లౌజ్ నుంచి హుక్స్ బెల్ట్ సైడ్ హుక్స్ బెల్ట్ లూజ్ని, కాజా బెల్ట్ సైడ్ కాజా బెల్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో ఇలా స్కాలప్ బార్డర్ ఉన్నప్పుడు మనం లైనింగ్ని ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్. లైనింగ్ కటింగ్ చేసేటప్పుడు ఎంత ఖర్చు అయితే ఇస్తామో ఆ ఖర్చుకి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు ఈ లైనింగ్ని ప్లేస్ చేసేటప్పుడు ఈ కట్స్ దగ్గర, అంటే మధ్యలో 2 కట్స్కి మధ్యలో గ్యాప్ ఉంది చూసారా, ఆ గ్యాప్ దగ్గరికి ఈ లైనింగ్ అనేది రావాలి, కట్ దగ్గరికి రాకూడదు, అంటే రైట్ సైడ్కి లైనింగ్ కనిపించకూడదు. ఆ విధంగా ప్లేస్ చేసి నీట్గా స్ట్రైట్గా ఇలా స్టిచ్ వేసుకోండి. నెక్స్ట్ ఈ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి నీట్గా యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ లైనింగ్ని అంతా కట్ చేసి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోండి.
ఓకేనా. సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసేటప్పుడు క్రింది వైపున మాత్రం ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి స్కాలప్ బార్డర్ ఉన్నప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్. ఈ హ్యాండ్స్కి క్రింది వైపున వర్క్ ఉంది మగ్గం వర్క్ టైప్లో. ఆ వర్క్ నీడిల్కి తగలకుండా ఆల్రెడీ నేను వర్క్నంతా ఆల్మోస్ట్ తీసేసాను. అయినా కూడా 1-2 నీడిల్ దగ్గర టచ్ అవుతున్నాయి. అందువల్ల స్లోగా స్టిచ్ వేశాను. చూసారా, ఇలా హ్యాండ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది కదా. సేమ్ ఇలానే సెకండ్ హ్యాండ్కి కూడా లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ రెడీ అయ్యాక ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు మనం లోతు తీసుంటాం కదా, లోతు తీసిన సైడ్ ఇలా ఎదురెదురుగా రావాలి. అప్పుడే మనం రెడీ చేసుకున్న ఈ 2 హ్యాండ్స్ కరెక్ట్గా వచ్చాయి అని అర్థం. బిగినర్స్కి ఈ టిప్ కూడా చాలా యూస్ఫుల్. మీరు లైనింగ్ని అటాచ్ చేసేటప్పుడు టక్స్ ఇస్తాను కదా లోతు తీసిన సైడు, ఈ 2 టక్స్ పక్క పక్కనే రావాలి. మీరు 2 హ్యాండ్స్ని ఒకవేళ మీరు ఒకేసారి స్టిచ్ చేస్తే. ఓకేనా. ఇలా 2 హ్యాండ్స్ రెడీ అయ్యాక హ్యాండ్ పొడవు కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చూసుకోండి. 2 హ్యాండ్స్ పొడవు ఒకేలా ఉండాలి, ఎక్కువ తక్కువలు రాకూడదు. నెక్స్ట్ నేను షోల్డర్స్ని యాడ్ చేశాను. లోతు తీసిన సైడు హ్యాండ్కి ఫ్రంట్ సైడ్కి రావాలి. ఆ విధంగా షోల్డర్ దగ్గర జాయింట్ ఉంది చూసారా, హ్యాండ్ని అటాచ్ చేయడానికి ముందే ఈ 2 షోల్డర్స్ జాయింట్ వెడల్పు కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి. కొంచెం ఎక్కువ తక్కువలు ఉంటే ఇక్కడే ట్రిమ్ చేసుకోండి, లేదంటే ఒక హ్యాండ్ పొడవుగా ఒక హ్యాండ్ షార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ హ్యాండ్స్ని అటాచ్ చేసేటప్పుడు ఇక్కడ హ్యాండ్కి టక్స్ పాయింట్ ఇచ్చాను. అలాగే షోల్డర్ దగ్గర జాయింట్ చేసిన స్టిచ్ పైన ఈ హ్యాండ్ని ప్లేస్ చేసి కరెక్ట్గా 1/2 ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఈ విధంగా నీట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా స్టిచ్ వేసుకోవాలి. నేను టక్స్ ఇస్తాను కదా కటింగ్లో, హ్యాండ్కి కానీ ఈ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఈ టక్స్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. ఆ విధంగా స్టిచ్ వేసుకోండి. ఇక్కడ టక్స్ కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. మనం కటింగ్ కరెక్ట్గా చేస్తే ఆటోమేటిక్గా ఈ టక్స్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి. చూసారా ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయిందో. సేమ్ ఇదే విధంగా ఇప్పుడు 2 వైపులా స్టిచ్ వేశాను కదా, ఇదే కుట్టు పైన 2వ స్టిచ్ వేసుకోండి. చూసారా, ఇలా 2 స్టిచ్చెస్తో హ్యాండ్ని అటాచ్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ హ్యాండ్ కూడా అటాచ్ చేద్దాము. ఇక్కడ హ్యాండ్కి హెవీ వర్క్ ఉంది, అందువల్ల స్టిచ్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేయండి. అందులో వర్క్ కూడా ఉంది, నీడిల్కి టచ్ అవ్వకుండా కేర్ఫుల్గా స్టిచ్ వేసుకోవాలి. ఫాస్ట్గా స్టిచ్ చేయొద్దు, కాస్త చూసుకుంటూ స్టిచ్ వేయండి నెయిల్తో టచ్ చేస్తూ. లేదంటే ఈ వర్క్ నీడిల్ దగ్గర టచ్ అయిందంటే సూదులు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా అటాచ్ చేద్దాము. ఇలా 2 హ్యాండ్స్ని అటాచ్ చేశాక నెక్స్ట్ సైడ్ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఇక్కడ టక్స్ పాయింట్ ఉంది కదా, ఈ టక్స్ పాయింట్ దగ్గరికి కరెక్ట్గా రావాలి స్టిచ్ అనేది. అలాగే మీరు సైడ్ జాయింట్ స్టిచ్ వేసేటప్పుడు 2 టక్స్ పాయింట్స్ ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా, అంటే క్రింది వైపున 2 స్టిచ్చెస్ ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇలా సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోవాలి. చూసారా ఎంత కరెక్ట్గా వచ్చిందో సైడ్ జాయింట్ అనేది. నెక్స్ట్ మనకి నడుం లూజ్ ఉంది కదా, ఈ నడుం లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఫస్ట్ అయితే ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోండి. ఇక్కడ నుంచి హ్యాండ్ లూజ్ వరకు ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. చూసారా, ఇక్కడ మళ్ళీ వర్క్ అడ్డం వచ్చింది. కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేయండి. వర్క్ బ్లౌజెస్ ఉన్నప్పుడు ఫాస్ట్గా స్టిచ్ చేయొద్దు. ఇదే కుట్టు పక్కనే 2వ స్టిచ్ కూడా వేసుకోండి. ఇలా 3 స్టిచ్చెస్తో మనం సైడ్ జాయింట్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఖర్చు ఇంత ఉంటే ఓకే అంటే ఉంచేసేయండి, అంటే నీట్గా ట్రిమ్ చేసి. లేదు ఇంత ఖర్చు వద్దు అంటే మీకు ఎంత ఖర్చు కావాలో 1.5 ఇంచెస్ కావాలంటే 1.5 ఇంచెస్ మీ ఇష్టం అనమాట. నేనైతే ట్రిమ్ చేసి వదిలేస్తాను, ఎందుకంటే క్లయింట్ చాలా సన్నగా ఉన్నారు. ఫ్యూచర్లో కొంచెం లావు వచ్చినా ఇబ్బంది లేకుండా ఖర్చు ఉంచేస్తే సరిపోతుంది. ఇక్కడ నీట్గా ఫస్ట్ నుంచి చివరి వరకు ట్రిమ్ చేసి ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేశాను. సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ జాయింట్ కూడా స్టిచ్ వేసుకుందాం. ఇలా 2 సైడ్స్ సైడ్ జాయింట్ స్టిచ్ వేశాక సైడ్ జాయింట్ ఇలా స్ట్రైట్గా రావాలి, ప్లస్ గుర్తు కూడా రావాలి. ఇలా పర్ఫెక్ట్గా మనం సైడ్ జాయింట్ని స్టిచ్ వేసాము అంటే చూసారా, ఫిట్టింగ్ కూడా అంతే పర్ఫెక్ట్గా వస్తుంది. ఎంత స్ట్రైట్గా వచ్చిందో చూసారా ఫ్రెండ్స్ సైడ్ జాయింట్స్. ఈ లత్కన్స్ని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది నేను షార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది. ఈ బ్లౌజ్కి బ్యాక్ సైడ్ ఈ లత్కన్స్ ఇచ్చాను. నెక్ దగ్గర సింపుల్గా శారీకి మ్యాచ్ అయ్యాలా, అంటే శారీ గ్రీన్ కలర్ శారీ, అందువల్ల శారీకి మ్యాచ్ అయ్యేలా లత్కన్స్ని ఈ విధంగా ప్రిపేర్ చేశాను. బ్లౌజ్ లుక్ ఎలా ఉంది ఫ్రెండ్స్, మీకు నచ్చిందా? మీరు ఇలా మీ బ్లౌజెస్ని రెడీ చేసుకొని ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకుంటారు కదా. మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను.
ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.